నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ప్రణీత్ హనుమంతు గత 2 రోజులుగా ఈ పేరు ట్రెండింగ్ అవుతుంది. వీళ్ళు చేసిన ఘనకార్యం వీడియోలో ఒక తండ్రి కూతుర్ల మధ్య జరగకూడనిది జరిగితే బాగుండు అనే విధంగా అయినా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్న తీరు అందరూ కూడా తిడుతున్నారు. ఇలాంటి మనుషులు కూడా మన మధ్యలో ఉండాలా? బహుశా రేపిస్టులు కూడా ఈ విధంగానే ఆలోచిస్తారేమో అని సభ్య సమాజం ఆలోచిస్తుంది, మాట్లాడుకుంటుంది. ఇదే విషయాన్ని ఈరోజు మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు కూడా 2 days నుంచి ఈ విషయం తెలిసి ఉండొచ్చు సార్. ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఉండొచ్చు. అంటే బహుశా ఇలాంటి ఈ విధంగా ఆలోచించేవారే రేపులు కానీ సమాజంలో జరగకూడదు ఏ విధంగా జరుగుతుందో ఇలాంటి ఆలోచనలే దానికి ఉదాహరణగా అనిపిస్తుంటాయి. శాడిస్టులు, మెంటల్ లెపర్సు, ఇలాంటి జాతి. ఇప్పుడు ఈ శాడిస్టులకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇలాంటి తండ్రి కూతుల మధ్య బంధాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇలాంటి చేయగలిగేది ఓన్లీ శాడిస్ట్ టెంపర్మెంట్, మెంటల్ లెపర్స్. ఇప్పుడు బాడీకి లెప్రసీ వస్తే వేరు, మెదడుకి లెప్రసీ వస్తే ఏముంది, ఇలాంటి ఆలోచనలే వస్తాయి, ఇలాంటి దౌర్భాగ్యం. వాళ్ళు ఇప్పుడు మనిషికి జంతువుకి తేడా ఏంటి? మనిషికి 6th సెన్స్, ఇంగిత జ్ఞానం అనేది ఉంటుంది. జంతువుకి అది ఉండదు. ఉండకపోతే కుక్క తనకు జన్మనిచ్చిన తల్లితోటి సంభోగం చేస్తుంది. దానికి తెలీదు, జన్మనిచ్చిన తల్లి ఏం లేదు, దాని వయసు రాగానే సంభోగం చేస్తుంది. వావి వరుస లేవు దానికి. ఎందుకంటే ఇంగిత జ్ఞానం, 6th సెన్స్ అనేది లేదు. భగవంతుడు మనిషికే ఇచ్చాడు 6th సెన్స్. ఆ 6th సెన్స్ నశించినాడు మనిషి, వాడు 2 కాళ్ళ జంతువుతో సమానం. ఈ జాతి అదే జాతి, 2 కాళ్ళ జంతువులు. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళు మనుషులుగా ట్రీట్ చేయడం కానీ మనుషులుగా గుర్తించడం కూడా పొరపాటే. వాళ్ళు ఇంకా ఏంటంటే తల్లి ఒడిలో బడిలో మోరల్ సైన్స్, ఒడిలో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి తల్లి ఒడిలో బడిలో ఈ మన సమాజంలో అవి మిస్ అయిపోయినాయి. అసలు వాళ్ళకి మంచి నేర్పే తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ ఎంతసేపు వాళ్ళని పరీక్షలకి తయారు చేయటం తప్పితే వాళ్ళ దగ్గర మనుషులుగా తయారు చేయటం మర్చిపోయాం. మన సమాజమే మర్చిపోయింది. ఈ వాళ్ళందరూ వీళ్ళ తండ్రి ఉన్నాడు, ఈ హనుమంత్ తండ్రి IAS ఆఫీసర్ చదువుకున్నాడు. ఎందుకో గాడిదలకి ఆయన చదువు బుద్ధి జ్ఞానం ఉందో అతను తన కొడుకు, నా ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు కూడా యూట్యూబర్సే. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారని అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తాడా? బుద్ధి ఉందా మనిషికి? చూశాడా తన కొడుకులు ఏం చేస్తున్నారు? కొడుకులు చేసే 20 నేను చూసా. ఒక్కదానికి కూడా ఒక్కటైనా సరే బుద్ధి జ్ఞానంతో ఉండదు. అన్నీ రోస్టింగే. ఏది ఒక కల్చర్ తోటి సంస్కారవంతంగా ఒక్కటి ఉండదు. బ్లాక్ కామెడీ అనేది, డార్క్ కామెడీ అంటే ఏంటి? ఇది కాదు, సెటైరికల్గా చెప్పడం డార్క్ కామెడీ. సెటైరిల్గా చెప్తే ఒక ఇది ఇలాగ చెప్పడం బ్లాక్ కామెడీ అవ్వదు. అది ఊరే బ్లాక్ కామెడీ అని పేరు పెట్టేసుకుని ఏదో కొత్త పేరు పెట్టేసేసి దాన్ని చేస్తున్నామంటే డార్క్ కామెడీ అనేది డార్క్ కామెడీ అంటే కామెడీ అంటే ఒక ఇప్పుడు జబర్దస్త్ కామెడీకి ఈయన జంధ్యాల గారి కామెడీకి తేడా. జంధ్యాల గారి కామెడీ చక్కటి కామెడీ, ఇది జబర్దస్త్ కామెడీ డార్క్ కామెడీ. దాన్నే మనం తప్పుపడుతున్నాం, డార్క్ కామెడీ. దాన్ని దాటిది డార్క్ కామెడీ స్టేజ్ని దాటిన ఒక వైపరీత్యమైన ఒక దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట భ్రష్ట కామెడీ. దాన్ని వాళ్ళు అది గొప్పగా ఫీల్ అవుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అయితే ఇంకా వాళ్ళు ఏమైనా చదువుకున్నారు. వాళ్ళ తల్లి మళ్ళీ సైకియాట్రిస్టు. ఏమి సైకియాట్రిస్టు? వీళ్ళు సమాజానికి తల్లిదండ్రులు ఏం చేస్తారు? జబర్దస్త్ ఇది 2 సేమ్ అంటారా సార్? జబర్దస్త్ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఇది. జబర్దస్త్లో వాళ్ళు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా సార్ లాస్ట్లో ఉంటుంది. వీళ్ళు జరగాలని కూడా అక్కడే జబర్దస్త్లో డబుల్ మీనింగ్, ఇక్కడేమో వికృతమైన మీనింగులు. తండ్రి కూతుర్ని స్నానం చేస్తూ ఉంటే దానికి ఒక కమెంటు, అది చక్కగా ముద్దుగా తను పెడితే బెల్ట్ తీసి బెల్ట్ తోటి పాపను ఉయ్యాలలో ఊగిస్తానికి బెల్ట్లో పెట్టుకుని ఉయ్యాలు ఊగిస్తుంది, దాన్ని బెల్ట్ తీయగానే అందుకు తీసాడు అన్నట్టు కమెంటు, సెక్స్ కోసం తీసాడు. అసలు మనుషులకి ఇంగిత జ్ఞానం, కడుపుకు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా ఈ జన్మలు? వీళ్ళు అందుకని దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆగరు.
వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ సైబర్ క్రైము ఇలాంటి వాటికి ఒక సెక్షన్ ఒక టీం ఉంది, సైబర్ పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా ఏదో వైరల్ అయినాక ఇప్పుడు సాయిధరం తెచ్చి వాళ్ళు మాట్లాడినాక ఇప్పుడు సీఎం మాట్లాడతాడు, సీతక్క మాట్లాడతాడు, వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడతారు. ఇన్నాళ్ళు ఏమయ్యారని ఇలాంటి ఎన్ని వస్తున్నాయి ప్రజలు. కర్నూలులో నిన్నగా ఒక నెల క్రితం కర్నూలులో వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోలేవాడు. ఎక్కడ అది ఎవడో చేసి దాన్ని ఎక్కడ ఏం పట్టుకుంటామో దాన్ని వదిలేయండి అని. అంటే దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇది. ఏదో ఏదో అంటున్నారులని క్యాజువల్గా తీసుకుంటున్నారు. దాని మీద సీరియస్ అంటే అది ఏదైనా ఇప్పుడు ఒక పెద్దవాళ్ళకి జరిగితే ఇప్పుడు ఒక హీరో రెస్పాండ్ అయ్యాడు, దాంతో ఇప్పుడు వర్క్లో దిగుతుంది, లేకపోతే వీళ్ళు చేయరు. సో దీనికి ఏంటి స్ట్రింజెంట్ ఎందుకు చేయరు? స్ట్రింజెంట్ లా లేదు. ఇప్పుడు అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఇలాంటి చైల్డ్ అబ్యూస్ ఇలాంటి ఏమైనా ఉంటే 9 ఏళ్ళు జైలు పడిన సందర్భాలు ఉన్నాయి. మనకు అలాంటి లేదు. ఇవాళ నాన్ బెయిలబుల్ వారెంట్ కాదు, వీడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే 3వ రోజు వచ్చేస్తాడు బెయిల్కి. సార్ నిజంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు ప్రణీత్ హనుమంత్ కానీ దాంట్లో బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి కానీ, ముఖ్యంగా బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి కూడా బాగా మాట్లాడడం జరిగింది తప్పుగా. నేను బెల్ట్ తీస్తే లైక్ కొట్టాను, మళ్ళీ ఉయ్యాలుపితే లైక్ డిస్లైక్ చేశానని. అంటే బెల్ట్ తీసి ఆ కూతురుతో ఆ విధంగా చేయాలి అని వీడు చూడాలనుకుంటున్నాడా? అంతే అదే మైండ్ సెట్ అదే. అందుకని ఐఎమ్ కాలింగ్ దెమ్ మెంటల్ లెప్పర్. మెంటల్ లెప్పర్స్ వాళ్ళు సాడిస్ట్ మైండ్ సెట్. లక్షల్లో వ్యూస్ అదే ఇప్పుడు చెడు అట్రాక్ట్ చేసినట్టు అవదమ్మా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలు కాళ్ళు నాకుతూ వేసాడు, ఎన్ని మిలియన్స్. దాన్ని చూసి అందుకని అది గొప్ప జవాన్ అనలేం కదా, లక్షల్లో వ్యూస్ ఉన్నాయి కనుక. అమ్మాయి కాళ్ళు నాకుతూ ఉన్నారు మన సమాజంలో. అలాంటి దౌర్భాగ్య మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు తయారవుతారమ్మా. ఈ లైక్ కొట్టేవాళ్ళు లేరు అనుకో, ఇలాంటి దానికి ఇమీడియట్గా అందరూ తిట్టేవాళ్ళు ఉన్నారు అనుకో, వాడు నెక్స్ట్ చేయడు. లైక్ కొట్టేవాళ్ళు కూడా 10 మంది తిట్టేవాళ్ళు అయితే 100 మంది లైక్ కొట్టేవాళ్ళు ఉన్నారు. అంటే మన సమాజంలో ఇది ఒక వికృతమైన టేస్ట్ అలా తయారైంది. ఎందుకు తయారైంది మన సమాజం? అందుకనే వీ హ్యావ్ టు బ్లేమ్ నాట్ జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎనిబడి, మన సమాజాన్ని కూడా మనం బ్లేమ్ చేసుకోవాలి. మనలో ఆ నైతికత కోల్పోతున్నాం, మనలో ఆ మోరల్ సైన్స్ కోల్పోతున్నాం. మన బిడ్డలు మనం పెంచడంలో తప్పు చేస్తున్నాం. మన బిడ్డలకు ఇది మంచి ఇది చెడు చెప్పడంలో విఫలం అయిపోతున్నాం. మన బిడ్డలని డబ్బులు సంపాదించే యంత్రాలుగాను అలాగే చూస్తున్నాం తప్పితే మా పిల్లలు ఒక మనుషులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఇంట్లో లేదు, బడిలో లేదు. ఇక్కడ ప్రారంభ దశలో ఇక్కడ ఉండాలి, తల్లి ఒడి బడి, ఈ చోట్లలో ప్రారంభ దశలో అది స్టార్ట్ అవ్వాలి, ఇది మంచి చెడు అని. అది లేనప్పుడు మోరల్గా వాళ్ళకి ఏది మంచి చెడు చెప్పే సమాజమే లేనప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో అందుకని ఇక్కడ మనలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఇప్పుడు వీళ్ళని కేసు వేస్తారు, పోయి ఏమీ చేయలేరు. వాడు ఏమి అరెస్ట్ కూడా చేయలేరు. ఎందుకంటే అరెస్ట్ చేయడానికి లేదు నీ దగ్గర చట్టం. నువ్వు దీని మీద అరెస్ట్ చేస్తావు? కంప్లైంట్ వాళ్ళు ఇవ్వాలి. ఏమైంది, వేశాడు, నీ పరువు, నీకు ఏం నష్టం జరిగింది అని అడుగుతాడు. వీడు ఏం నష్టం చెప్తాడు? ఈ తండ్రి వచ్చి ఆ పిల్ల వచ్చి ఏం చెప్పుద్ది? మా నాన్న బెల్ట్ తిప్పితే ఇలా నాకు చాలా బాధ వేసింది, ఆ పిల్ల చెప్పుద్దా? చెప్పదు కదా. కంప్లైంట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. ఎవరిస్తారు కంప్లైంట్? ఎవరో దేని మీద నేను కంప్లైంట్ ఇస్తే నువ్వెవడు, నీకు దానికి సంబంధం ఏమని నన్ను అడుగుతారు కదా. నీదో ఈ పర్సనల్ ప్రిజుడీస్ మీద ఇస్తున్నావు, నీకు పర్సనల్గా వాడి మీద ఎవరు అలాగే వాదిస్తారు వాళ్ళు. పర్సనల్ ప్రిజుడీస్ అండి నా మీద, అందుకని నేను యూట్యూబ్లో బ్రహ్మాండంగా పాపులర్ అయ్యాను, అందుకని నన్ను బదనాం చేయడానికి అని అంటాడు. సో లీగల్లీ వాడు సక్సెస్ అవుతాడు. వాడికి అందుకని రూల్స్ మారాలి. వెస్ట్రన్ ఈ సైబర్ క్రైమ్స్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఎలాంటి రూల్స్, స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మనం అడాప్ట్ చేసి డిస్కషన్ పెట్టి కమిటీని పెట్టి డిస్కస్ చేసి చెయ్యాలి. ఇలా చేసినప్పుడే అలా వాడికి లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటే వాడికి వీసా క్యాన్సిల్ అవుద్ది, వాడు ఫారిన్ ఎడ్యుకేషన్ వెళ్ళలేడు, వాడు ఫారిన్లో ఉద్యోగం చేయలేడు. ఇలాంటి కండిషన్స్ పెడితే బొట్లు పోసుకొని భయపడతారు. అప్పుడు ఈ తల్లిదండ్రులు అప్పుడు వస్తారు. ఇప్పుడులాగా ఆడు చేస్తున్న బ్రహ్మాండాన్ని సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈ ఫాదర్ లాంటి ఐఏఎస్ చదువుకున్నాడు, ఎందుకు అతను చదువు వాడు 20 చూశాను నేను, అన్నీ ఇలాగే దౌర్భాగ్యమే. వాటిని ఆయన మా ఇద్దరు బిడ్డలు యూట్యూబర్సే బ్రహ్మాండంగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆయన.
ఇలాంటి ఫాదర్స్. పాన్ కూడా జరుగుతుంటాయి కదా సార్, పాన్లో చేసేటివి నిజంగా చేయాలి, లేకపోతే నిజంగా మనుషులు చేస్తుంటే చూడాలి, ఆ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు చేస్తుంటే చూడాలనే విధంగా కూడా వాళ్ళ ఆలోచన ఉండొచ్చు సార్. వాడు ఆలోచన, వాడు చూశాడంటే వాడు జీవితంలో వాడు అలాంటి సైకాలజీ. అంటే తండ్రి కూతురుతో సెక్స్ చేస్తే చూడాలి వాడికి. అది కూడా వయసు ఎంత, 5 ఏళ్ళ పిల్ల. సరే ఒక వయసులో ఉన్న పిల్ల మీద అన్నాడన్న దేర్ ఇస్ సమ్ సెన్స్. 5 ఏళ్ళ పిల్ల, ఆ పిల్ల వయసు చూసే జస్ట్ 5-6 ఏళ్ళు ఉంటాయి మ్యాక్సిమం, 5 ఏళ్ళు అంతకన్నా ఉండదు. ఆ పిల్లలతోటి సెక్స్ చేయడం అనే మాట అసలు ఎట్లా వస్తుందని. మెంటల్ లెప్పర్ కాకపోతే, మానసిక కుష్ఠరోగులు కాకపోతే, వాళ్ళు శాడిస్టులు కాకపోతే, ఆ దుర్మార్గపు దౌర్భాగ్యపు నీచ నికృష్ట భ్రష్టపు ఆలోచనలు కాకపోతే ఇలాంటి రావు. వాళ్ళు పుట్టుక సజీవమైన పుట్టుకన వాడు అసలు పుట్టింది కరెక్టేనా, వాడు నిజంగా సజీవమైన సజావు పుట్టుకైనా వాడిది. ఇలాంటి జరగొద్దంటే ఎట్లా సార్, ఏం చేయమంటారు? ఏం చేయాలంటే రూల్సేనమ్మా, చట్టం. భయం. నీకు ఇలాంటి వాళ్ళు బుద్ధిగా ఉండాలంటే భయం. నేను ఇలాంటి యూట్యూబ్లు చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ట్రావెలర్లు, బ్లాగర్స్ కానీ లేకపోతే రోస్టింగ్ కామెడీ కానీ బాగా చెడు మాటలు మాట్లాడుతుంటారు కదా సార్. అవును, చెడు మాటలు. అది పెద్ద వాడు ఇంకా అంటాడు. నిన్న వాడు హనుమంతు ఇప్పటికీ సారీ ఏదో నేను అనుకోకుండా జరిగింది క్షమించండి అర్థం కాకుండా సారీ చెబుతూ, బట్ నేను చెప్పింది వేరు, వాళ్ళు ప్రజలు వేరుగా అర్థం చేసుకున్నారంట. వీడేదో ముండమోపిస్తా అన్నాసి వీడేదో మేధావిగా చెప్పినట్టు, వీడు చెప్పిన మేధావితనం ప్రజలకు అర్థం కాలేదు, తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇంకా వాడి యాటిట్యూడ్ అదే. సో స్టిల్ హీఈస్ డిఫెండింగ్ హిస్ యాక్షన్ తప్పితే హీఈస్ నాట్ కండెమింగ్ హిస్ యాక్షన్. అంటే వాడి నేచర్ ఎట్లా ఉంది, మైండ్ సెట్ అర్థమైపోతుంది కదా. సో దట్ ఫెలో షుడ్ బి కిక్డ్ అవుట్. అరికాలు చెప్పు తెగేదాకా కొట్టాలి ఇలాంటి సమాజంలో. ఉమ్ములు ఇవ్వాలి, వీడిని నిలబెట్టి నడిరోడ్లో నిలబెట్టి ఉమ్ములు ఇవ్వాలి, అశుద్ధంతో అభిషేకం చేయాలి వీళ్ళ దౌర్భాగ్యాలు. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. సమాజంలో మన పరుగు పోతుంది, మన కుటుంబం పరుగు పోతుంది, మర్యాద పోతుంది, మనం తల ఎత్తుకోలేము. అలాంటి పరిస్థితి క్రియేట్ అయితే సమాజము దానికి సిద్ధమవ్వాలి, చట్టము దానికి సిద్ధమవ్వాలి. సమాజం అలా వాళ్ళని అసహించుకుని వాళ్ళ హీరోలుగా చూడటం కాకుండా, మన సమాజంలో దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళని హీరోలుగా చూస్తారు. వాడికి పెద్ద ఏదో చేసేసినట్టు, అచీవ్ చేసినట్టు. అంతేగాని వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్. ఉన్నారు, అదే అన్నా, అదే అందుకని హీరోలుగా చూస్తారన్న. మన సమాజంలో దౌర్భాగ్య లక్షణం, ఇలాంటి వాళ్ళని హీరోలుగా చూస్తారు. వాళ్ళు ఏదో పెద్ద అచీవర్స్ లాగా. ఒకవేళ కఠినమైన శిక్ష తీసుకున్నా కూడా అట్లా ఇస్తారా, ఇలాంటి శిక్ష వేస్తారా అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అవును, శిక్ష అదే అంటున్నాను. అందుకని చట్టంలో మార్పులు వస్తే తప్పితే, ఇలాంటి వాళ్ళు ఆగరావు. చట్టంలో ఆ మార్పు వస్తేనే భయం వస్తుంది. భయం వస్తేనే వాడు ఆగుతాడు. అది.